వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. నెక్స్ట్ ఈరోజు మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు రిలీజ్ చేసినటువంటి ఇక్కడ పార్ట్ 1, 2 అండ్ 3 అయిపోయిందండి. ఈరోజు మనం పార్ట్ 4 గురించి మనం చదువుదాం. చాప్టర్ 4. ఓకే రైట్. జనరల్గా ఇక్కడ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఓకే, ఇది అడవుల యొక్క స్థితిగతుల గురించి పేర్కొంటుంది. మరి వాస్తవానికి జనరల్గా బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో తొలి జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించిందంటే 1894లో ప్రకటించడం జరిగింది. అంటే అప్పుడు మనకు స్వాతంత్రం రాలేదు. కానీ స్వాతంత్రానంతరం మన భారత ప్రభుత్వం తొలి జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించిందంటే మన భారతదేశంలో తొలి జాతీయ అటవీ విధానం అనేది ఎప్పుడు ప్రకటించారంటే ఇక్కడ 1952లో ప్రకటించడం జరిగింది. ఇది ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ. మరి 1952లో మొదటి జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించి మన భారతదేశంలో ఎంత శాతం అడవులు ఉండాలని చట్టం చేశారో 33% అడవులు ఉండాలని చట్టం చేయడం జరిగింది. ఓకే, 33.3% లేదా 33% అడవులు ఉండాలని చట్టం చేయడం జరిగింది మొదటి జాతీయ అటవీ విధానం. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. మొదటి జాతీయ అటవీ విధానం మన దేశంలో స్వాతంత్రానంతరం ఎప్పుడు ప్రవేశపెట్టారు అన్నప్పుడు 1952 అని చెప్పాలి. మరి మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం భారతదేశంలో లేదా ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అడవుల శాతం ఎంత ఉండాలట? 33% ఉండాలని చెప్తుంది. ఇక్కడ ఉండాలని చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ 1988లో రెండవ జాతీయ అటవీ విధానం కూడా ప్రకటించారు. దీని ప్రకారం కూడా 33.3%, ఎందుకంటే చట్టం చేయడం జరిగింది. అయితే అలానే ఇప్పుడు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఏం చెప్తుందంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఎంత శాతం అడవులు ఉన్నాయని చెప్తుంది? 25% ఉన్నాయని చెప్తుందండి. అంటే 25.17% అడవులు ఉన్నాయి అని చెప్తుంది. ఉండవలసింది 33, ఉన్నది మాత్రం ఎంత? 25.17. అంటే ఇక్కడ ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ అంటే అడవులు ప్లస్ చెట్లను కూడా కలిపి ఎంత అని చెప్పింది? ఇక్కడ 25.17% అని చెప్పుకుంటుండే ఇక్కడ. ఓకే, అదే 21.76% ఏమున్నాయని చెప్పినాం మనం? అంటే ఓన్లీ ఫారెస్ట్ ఉన్నాయని చెప్పుకున్నాం ఇక్కడ. అలానే 3.4% ఏముందని చెప్పుకున్నాం ఇక్కడ? అంటే 3.4% ఏముందని చెప్పినాం ఇక్కడ? అంటే చెట్లు ఉన్నాయని చెప్పినాం ఇక్కడ. అంటే ఇక్కడ ఒక 25% అడవులు మరియు చెట్లు కలిపి ఉన్నాయి. ఓన్లీ 21% అడవులు ఉన్నాయి, 3% చెట్లు ఉన్నాయి. ఇలా డివైడ్ చేయడం జరిగింది. అంటే 33% ఉండాలి, కానీ 25% మాత్రమే అడవులు ఉన్నాయి. అయితే మనకు రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఓకే మొత్తం భారతదేశం మీద 28 రాష్ట్రాలు ఇక్కడ తీసుకున్నప్పుడు 28 రాష్ట్రాలు తీసుకున్నప్పుడు ఓకే ఇక్కడ అడవుల శాతం అనేది ఎంత ఉందట? 25% ఉందని చెప్తుండ్రు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 28 రాష్ట్రాలు తీసుకున్నప్పుడు మనకి ఎంత ఉందని చెప్తుండే? ఇక్కడ 28 స్టేట్ తీసుకున్నప్పుడు అంటే 25% మాత్రమే ఉందని చెప్తుండ్రు. కానీ ఇదే ఒక 15 రాష్ట్రాల్లో మాత్రం తీసుకున్నప్పుడు మాత్రం 33% కంటే ఎబో ఉంది అని చెప్తుండే ఇక్కడ మనం. అంటే ఒక 33% కంటే ఎక్కువ ఉందట ఇక్కడ ఒక 15 రాష్ట్రాలు తీసుకున్నప్పుడు, టోటల్ 28 రాష్ట్రాల్లో. అలానే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. టోటల్ మనకి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఇక్కడ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఒక 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే మనకు 33% కంటే ఎబో ఉంది అని చెప్తుంది ఇక్కడ. అంటే ఒక 15 రాష్ట్రాలు ప్లస్ 4 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మొత్తం ఎంత? ఇక్కడ 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇలా గమనించాలి. అంటే 19 రాష్ట్రాలు మరియు ఇక్కడ 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 33% కంటే ఎబో ఉంది అని చెప్తుంది ఇక్కడ మనకు. ఓకే, అలాంటి రాష్ట్రాలు మనకు ఇక్కడ గోవా కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇక్కడ ఒడిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఓకే ఈశాన్య రాష్ట్రాలు 8, ఇలా మొత్తం టోటల్గా ఒక 15 స్టేట్స్ వస్తాయి మనకు. ఓకే, అలానే 4 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే అండమాన్, లక్షద్వీపులు, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, చండీగఢ్ ఇలా తీసుకోవచ్చు మనం. కాబట్టి టోటల్గా ఒక 15 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 33% కంటే ఎబో ఉంది అని చెప్తుండు. అంటే ఈ 15 రాష్ట్రాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో 33% ఎబో ఉంది. అలానే
ఇక్కడ 4 కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నప్పుడు కూడా 33% కంటే ఎబో ఉంది అని చెప్తుంది ఇక్కడ మనం. ఓకే, కాబట్టి వీటిని ఒకసారి మనం గమనించాలి. అంటే ఇప్పుడు 17 రాష్ట్రాలు ఏమున్నాయి ఇక్కడ, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, అలానే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు తీసుకుంటాం మనం సపరేట్గా. ఓకే, ఏంటి అంటే ఈశాన్య రాష్ట్రాలు కూడా తీసుకుంటాను ఇక్కడ. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉందట, 67% అడవులు ఉన్నాయట. అంటే ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణంలో అక్కడ ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఎంత ఉందంటే ఏం చెప్తాం, 67% ఉంది అని చెప్తుండు. అంటే ఉండవలసింది అక్కడ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇక్కడ కూడా అంటే ఎక్కువ ఉంది, 33% ఉండాలి ఆ రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణంలో. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు, 67% ఉంది. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అంటుండు. అలానే నెక్స్ట్ హిల్ డిస్ట్రిక్ట్స్, కొండ జిల్లాలు అంటాం. ఓకే, హిల్ జిల్లాల్లో తీసుకున్నట్లయితే ఇక్కడ 40% అడవుల శాతం ఉంది అని చెప్తుండు ఇక్కడ. అంటే ఒక హిల్ జిల్లాలో కూడా ఆ హిల్ జిల్లాల యొక్క విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అనేది 40% ఉందని చెప్తుండు. ఓకే, నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అని చెప్తుండు. ప్లస్ 15 రాష్ట్రాల్లో కూడా 33% ఎక్కువ ఉంది. ప్లస్ 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా 33% కంటే ఎక్కువ ఉంది అని చెప్తుండే ఇక్కడ మనం. ఓకే, రైట్. జనరల్గా మన భారతదేశంలో ఒక 8 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కనుక గమనించినట్లయితే ఇక్కడ 75% కంటే ఎబో ఓకే అడవులు ఉంది అని చెప్తుండే ఇక్కడ మనం. ఉదాహరణ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఇలాంటివి. ఓకేనా, లక్షద్వీపులు ఎంత ఉంది, 92% ఉంది. అంటే 75% కంటే ఎబో ఉంది కదా అలా. నెక్స్ట్ ఇప్పుడు మిజోరాం ఉంది, ఒక 88% ఉంది. అంటే 75% కంటే ఎబో ఉంది. అలా టోటల్గా మన భారతదేశంలో 75% కంటే ఎబో ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్క పాయింట్ గురించి చదవాలి. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు ఎలా ఉన్నాయి, ఈ హిల్ డిస్ట్రిక్ట్స్ లో ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి అడవులు అనే దాని మీద చర్చించడం జరుగుతుంది. జనరల్ గా ఇక్కడ మనకు ఈశాన్య రాష్ట్రాలు మనకు 8 ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు ఏంటి అంటే దీన్ని మనం ఏమంటాం అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంటాం అండి. ఇది ఒక ఈశాన్య రాష్ట్రం. రెండవది దీన్ని మనం ఇక్కడ నాగాలాండ్ చెప్తాం. ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రం నెక్స్ట్ రెండవ ఈశాన్య రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. మూడవది మణిపూర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మణిపూర్. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి ఇక్కడ మిజోరాం రాష్ట్రం. ఇలా టోటల్గా ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఇక్కడ మనకు అంటే 4 రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ 4 రాష్ట్రాలకు ఏ దేశంతో సరిహద్దు ఉంటుంది ఇక్కడ అంటే మయన్మార్ దేశం సరిహద్దు ఉంటుంది. మయన్మార్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 4 అని చెప్పుకోవచ్చు. ఏంటి 4 అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాష్ట్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటుంది, దీన్ని మనం మేఘాలయ రాష్ట్రం అంటాం. మేఘాలయ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటాం అంటే మనం త్రిపుర రాష్ట్రంగా చెప్తాం. త్రిపుర. నెక్స్ట్ దీన్ని ఏమంటాం అంటే అస్సోం అంటాం. అస్సోం రాష్ట్రం. అస్సాంని అస్సోంగా పేరు మార్చారు. దీన్ని మనం సిక్కిం అంటాం. ఇలా టోటల్గా ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఇక్కడ మనకు అంటే 8 రాష్ట్రాలు ఉన్నాయి. జనరల్గా ఈశాన్య రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే మనం 8గా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, నెక్స్ట్ అస్సోం, త్రిపుర, మేఘాలయ అండ్ సిక్కిం రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈశాన్య రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే మరి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తీర్ణం ఎంత ఫస్ట్ అంటే కంప్లీట్ ఈ రాష్ట్రాల యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే ఒక్కొక్క రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని మొత్తం కౌంట్ చేస్తే టోటల్ ఏరియా వస్తుంది ఇక్కడ మనకు. అలానే ప్రతి రాష్ట్రంలో కూడా అటవీ విస్తీర్ణం ఉంటుంది కదా, అదంతా కౌంట్ చేయాలి మనం. కాబట్టి టోటల్ ఆ రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ హైలైట్ చేయాలి ఇక్కడ. ఓకే, రైట్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఈశాన్య రాష్ట్రాలలో మొత్తం టోటల్గా ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ టోటల్ ఎన్ని మనకి ఇక్కడ 8 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ 8 రాష్ట్రాల్లో అడవులు అనేది ఎలా ఉన్నాయనేది మనం హైలైట్ చేద్దాం ఇక్కడ. రైట్. ఇక్కడ ఫస్ట్ మనకు ఈశాన్య రాష్ట్రాల యొక్క విస్తీర్ణాన్ని కనుక మనం తీసుకుంటే 2,62,179 2,62,179 చదరపు కిలోమీటర్లు ఏంటి ఈశాన్య రాష్ట్రాల విస్తీర్ణం. ఇందులో 1,74,394 1,74,394 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయంటే అడవులు ఉన్నాయని చెప్తుండు. అంటే ఎంత శాతం ఉన్నాయి ఇక్కడ 67% ఉన్నాయని చెప్తుండు. అంటే చూడండి
ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అనేది ఎంత శాతం ఉంది అంటే ఇక్కడ 67% ఉంది అని చెప్తుంది ఇక్కడ మనకు. 67% అనేది ఉంది అని చెప్తుంది ఇక్కడ. ఓకే, అంటే జనరల్గా 1952 మొదటి జాతీయ అటవీ విధానం ఏం చెప్తుంది? 33% అడవులు ఉండాలని చెప్తుంది. కానీ ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నప్పుడు మాత్రం 67% ఉంది. అంటే అడవులు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఓకే, కాకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో -327.30 అంటే -327.30 ఓకే చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది అంటుంది ఇక్కడ. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు ఉండవలసిన దానికన్నా ఎక్కువనే ఉన్నాయి. కానీ ఈ ISFR 2021తో పోల్చుకుంటే ISFR 2023లో ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు పెరిగినా తగ్గినాయి అంటే ఏం చెప్తాం? తగ్గిందని చెప్పవచ్చు. ఎంత? -327.30 అంటే 327 సుమారుగా 330 చదరపు కిలోమీటర్లు తగ్గింది అని చెప్తుంది ఇక్కడ. అంతే. మరి వాస్తవానికి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? 8 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు. ఈ 8 రాష్ట్రాలను తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ అడవులు ఎక్కువ రాష్ట్రం ఏదంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోండి. అంటే కంప్లీట్ గా ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు. మరి అడవులు ఎక్కడ తక్కువ ఉన్నాయి అంటే మనకు సిక్కిం రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి అది ఏంది మనకు? విస్తీర్ణంగా పరంగా తీసుకున్నప్పుడు ఇలా ఉంది మనకు. ఎగ్జాంపుల్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 67,080 ఉందండి. అంటే 67,080 చదరపు 83 లేదా 80 చదరపు కిలోమీటర్లు, సింపుల్ గా 83 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయని చెప్తే ఇక్కడ మనం అరుణాచల్ ప్రదేశ్ లో ఫారెస్ట్ ఉంది. 67,083 చదరపు కిలోమీటర్లు ఉంది. అలానే సిక్కింలో ఎంత? 1346. అంటే ఇలా ఉందన్నమాట. కాబట్టి 8 రాష్ట్రాలలో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్. ఎందుకంటే భారతదేశంలోనే మధ్యప్రదేశ్ తర్వాత అడవులు ఎక్కువ ఉంది ఏంటంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకున్నాం అక్కడ. ఓకేనా? అంటే ఫారెస్ట్ కవర్ కానీ ప్లస్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అన్ని తీసుకున్నప్పుడు కూడా మధ్యప్రదేశ్ తర్వాత అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అడవులు ఎక్కువ ఉంటే సిక్కింలో అడవులు అనేది తక్కువ ఉంది. ఇది గమనించాలి. అదే శాతం పరంగా తీసుకున్నప్పుడు మొత్తం మీద అడవుల శాతం ఎక్కడ ఎక్కువ ఉందంటే మనకు మిజోరాం అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మిజోరాం, ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం అడవుల శాతం తక్కువ ఉంది. ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అంటే అస్సోం. ఇది గమనించాలి మీరు ఇక్కడ. శాతం పరంగా తీసుకున్నప్పుడు మాత్రం మనకు మిజోరాంలో అడవుల యొక్క శాతం అనేది అధికంగా ఉంది. ఎందుకంటే 88.03% ఉంది ఇక్కడ. అంటే దగ్గర దగ్గర మిజోరాం 100% ఉంటే 88% అడవులే ఉన్నాయి ఇక్కడ. అదే 38.78 ఏమున్నాయి ఇక్కడ? 38.788 అస్సోంలో ఉన్నాయి. అయినప్పటికీ 33% కంటే ఎబోవ్ ఉంది. అంటే ఈశాన్య రాష్ట్రాలు మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి కదా. 8 రాష్ట్రాల్లో ఇదే లీస్ట్ అంటే ఏంది? అస్సోం. ఎంత? 37% ఉన్నాయి ఇక్కడ. అంటే మినిమం 33% ఉండాలి. అంటే అస్సోంలో ఎంత ఉన్నాయి? 37% ఉన్నాయి. కాబట్టి ప్రతి ఈశాన్య రాష్ట్రంలో కూడా 33% కంటే ఎబోవ్ ఉన్నాయి. అంటే భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 8 ఈశాన్య రాష్ట్రాలు ఉంటే 8 ఈశాన్య రాష్ట్రాల్లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అని మనం గమనించాలి ఇక్కడ. అంటే 15 రాష్ట్రాల్లో మనకు 33% ఎబోవ్ ఉంది. అందులో 8 ఈశాన్య రాష్ట్రాలే ఉన్నాయి ఇక్కడ. ఓకే రైట్, ఇది గమనించాలి. ఒకవేళ కొద్దిగా డెప్త్ గా మనకు అడగాలనుకుంటే, ఒకవేళ ఇది కాకుంటే ఒక అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అనేది ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ మీరు. ఓకే రైట్, ఇప్పుడు సింపుల్ గా చూడొచ్చు. ఇక్కడ అడవులు ఎక్కువ ఉంది అరుణాచల్ ప్రదేశ్, తక్కువ ఉంది సిక్కిం. శాతం ఎక్కువ ఉంది మిజోరాం, శాతం తక్కువ ఉంది అస్సాంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు విస్తీర్ణం పరంగా కంప్లీట్ ఈశాన్య రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఏ రాష్ట్రం ఉంది ఇక్కడ? మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సెకండ్ ఏముంది మనకి ఇక్కడ? అస్సాం రాష్ట్రం ఉంది. థర్డ్ వన్ ఏముంది? మిజోరాం. ఒక్కసారి గమనించండి వీటిని. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం తర్వాత మిజోరాం. అంటే కంప్లీట్ అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఈశాన్య రాష్ట్రాలు కనుక తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం తర్వాత ఏముందంటే మనకు మిజోరాం ఉంది. నెక్స్ట్ తర్వాత మేఘాలయ ఉంటది. తర్వాత నెక్స్ట్ మణిపూర్ ఉంటది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నాగాలాండ్ ఉంటది. ఒకే 7 ఇక్కడ ఏముంటుంది మనకు? త్రిపుర. 8 మనకి ఇక్కడ సిక్కిం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ. ఓకే రైట్, అంటే కంప్లీట్ 8 ఈశాన్య రాష్ట్రాలను కనుక తీసుకున్నట్లయితే ఒకవేళ ఫస్ట్ అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఏం చెప్తాం? ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. రెండవ రాష్ట్రం ఏది అంటే అస్సోం రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు. మూడవ రాష్ట్రం ఏది అంటే ఇక్కడ మనకు మూడవది మిజోరాంని హైలైట్ చేయొచ్చు ఇక్కడ. మిజోరాం రాష్ట్రం. నెక్స్ట్ నాలుగవ రాష్ట్రం ఏది అంటే మనకు మేఘాలయని హైలైట్ చేయొచ్చు ఇక్కడ. మేఘాలయ రాష్ట్రంలో హైలైట్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఐదవ రాష్ట్రం ఏదంటే మనకు మణిపూర్ చెప్పుకోవచ్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ నాగాలాండ్ రాష్ట్రం చెప్పుకోవచ్చు.
తర్వాత త్రిపుర, చివరిగా ఏం చెప్తాం మనం, సిక్కిం రాష్ట్రం చెప్పుకోవచ్చు. కాబట్టి అటవీ విస్తీర్ణంగా కనుక ఈశాన్య రాష్ట్రాలు కనుక తీసుకుంటే అవరోహణ క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఒక టాప్ 3 గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం అండ్ మిజోరాం ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం అండ్ మిజోరాంగా చెప్పుకోవచ్చు. అలానే శాతం పరంగా తీసుకున్నాం, తక్కువ ఉంది అంటే ఏం చెప్తాం, సిక్కిం ప్లస్ త్రిపుర అండ్ నాగాలాండ్ చెప్పుకోవచ్చు. అంటే ఇక సిక్కిం తర్వాత చూడండి, ఇక్కడ సిక్కిం తర్వాత ఏం చెప్పొచ్చు మనం, ఇక్కడ త్రిపుర రాష్ట్రాన్ని హైలైట్ చేయండి ఇక్కడ. ఓకే, ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోంతో పాటు మిజోరాం, తక్కువ ఉన్నప్పుడు సిక్కింతో పాటు ఇక్కడ త్రిపుర రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఒకవేళ శాతం పరంగా తీసుకున్నప్పుడు, శాతం పరంగా తీసుకున్నాం చూడండి, ఫస్ట్ శాతం పరంగా మనకు ఏ రాష్ట్రం ఉంది ఇక్కడ మనకు అంటే మిజోరాం. అంటే కంప్లీట్ మన ఇండియాలోనే టాప్ ఇది ఏంటిది, మిజోరాం అనేది. తర్వాత రాష్ట్రం ఏది అంటే మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ తీసుకోవచ్చు అండి. తర్వాత ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు మేఘాలయ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు. ఇక్కడ మేఘాలయ అంటే టాప్ 3 మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. తర్వాత నాగాలాండ్, తర్వాత నాగాలాండ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ నాగాలాండ్ ఎన్నో స్థానం ఉంది, ఇక్కడ 4. తర్వాత మణిపూర్ ని హైలైట్ చేయొచ్చు, ఇక్కడ మణిపూర్. ఓకే, తర్వాత 5 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మణిపూర్ తర్వాత నెక్స్ట్ ఇదేది మనకు శాతం పరంగా తీసుకున్నాము. శాతం ఎక్కడ తక్కువ ఉందని చెప్పినాం మనం, ఇక్కడ అస్సోం రాష్ట్రంలో తక్కువ ఉంది అని చెప్పినాం. అంటే అస్సోం ఎన్నో స్థానం ఇక్కడ మనకు 8వ స్థానంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ సిక్కిం, తర్వాత తక్కువ ఉన్నది ఏంటంటే మనకు సిక్కింగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ త్రిపురగా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి గమనించండి ఇక్కడ, అంటే ఫస్ట్ ప్లేస్ లో మిజోరాం ఉంది, సెకండ్ ప్లేస్ లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్ లో మేఘాలయ ఉంది, ఫోర్త్ ప్లేస్ లో నాగాలాండ్, ఫిఫ్త్ ప్లేస్ లో మణిపూర్, సిక్స్త్ ప్లేస్ లో మనకు తీసుకున్నట్లయితే ఇక్కడ సిక్స్త్ ప్లేస్ లో ఏముందంటే మనకి ఇక్కడ ఏరియా తీసుకుంటే త్రిపుర ఉంది, సెవెంత్ ప్లేస్ లో సిక్కిం, 8th ప్లేస్ లో ఏముందంటే మనకు అస్సాం అని చెప్పుకోవచ్చు. అంటే అస్సాం కన్నా ముందు ఏం చెప్తాం మనం, సిక్కిం అని చెప్పుకోవచ్చు ఇలా. కాబట్టి శాతం పరంగా తీసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి. ఓకే, కాబట్టి అత్యధికంగా అడవుల శాతం ఉన్న రాష్ట్రం ఏది, ఈశాన్య రాష్ట్రం అంటే మిజోరాం. తక్కువ ఉన్నది ఎక్కడంటే ఏం చెప్తాం మనం ఇక్కడ, అస్సాం. ఇది గమనించాలండి. అందుకనే ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అడవులు ఎక్కువ ఉన్నాయి, సిక్కింలో అడవులు తక్కువ ఉన్నాయి. శాతం పరంగా తీసుకున్నప్పుడు మిజోరాంలో అడవులు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఎక్కడ ఉన్నాయంటే మరి ఇక్కడ అస్సాం రాష్ట్రంలో అడవుల యొక్క శాతం అనేది తక్కువ ఉంది అని చెప్తుండు. కాబట్టి ఇది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హిల్ జిల్లాలు అనేది ఎలా ఉన్నాయి మన దేశంలో చూడాలి. నెక్స్ట్ హిల్ జిల్లాల్లో ఫారెస్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడండి, హిల్ డిస్ట్రిక్ట్స్ కనుక మనం గమనించినట్లయితే కొండ జిల్లాలు అంటాం. హిల్ జిల్లాలు, హిల్ డిస్ట్రిక్ట్స్ లో ఎలా ఉన్నాయి ఫారెస్ట్ అనేది మనం తీసుకుంటే, ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాల్లో తగ్గింది, కానీ హిల్ జిల్లాల్లో మాత్రం అడవులు అనేది పెరిగినాయి. చూడండి ఒకసారి. ఫస్ట్ మన భారతదేశంలో మొత్తం 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటి 15 రాష్ట్రాలు అంటే, ఒకటి వెస్ట్ బెంగాల్, 2 ఇక్కడ తమిళనాడు అని తీసుకోవచ్చు, 3 ఇక్కడ కేరళ తీసుకోవచ్చు, నెక్స్ట్ కర్ణాటక తీసుకోవచ్చు, ఇక్కడ నెక్స్ట్ మహారాష్ట్ర తీసుకోవచ్చు. ఈ ఏరియాలో హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఇటువైపు తీసుకుంటే నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాం అంటే లడక్ అంటాం. లడఖ్లో 2 ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో 22 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్. అంటే హిల్ జిల్లాలు మొత్తం 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరియు 15 రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి చూడండి ఇక్కడ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, ఈ 2 రాష్ట్రాలు. తర్వాత ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ తీసుకోవచ్చు ఇక్కడ. తర్వాత నాగాలాండ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మణిపూర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మిజోరాం తీసుకోవచ్చు ఇక్కడ, మిజోరాం. తర్వాత ఇక్కడ త్రిపురాని హైలైట్ చేయొచ్చు, నెక్స్ట్ ఇక్కడ మేఘాలయం తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇక్కడ అస్సాం తీసుకోవచ్చు, అస్సాం. ఇక్కడ దీన్ని సిక్కిం తీసుకోవచ్చు. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్కడ మాక్సిమం ఏమున్నాయి, ఇక్కడ 8 రాష్ట్రాల్లో హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 8తో పాటు 9, 10, 11, 12, 13, 14, 15 అంటే టోటల్గా 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో హిల్ జిల్లాలు అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. హిల్ జిల్లాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే లేవు. ఓన్లీ 15 రాష్ట్రాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు
మరి హిల్ జిల్లాలో ఎక్కువ ఉన్నటువంటి ఇక్కడ హిల్ జిల్లాలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పొచ్చు ఇక్కడ మనం. అంటే ఇక్కడ హిల్ జిల్లాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు అండి. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే 25 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. కాబట్టి మొత్తం హిల్ జిల్లాలు మొత్తం టోటల్ మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి టోటల్ గా అంటే 172 ఉన్నాయి. అంటే 172 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 172 హిల్ జిల్లాలు ఉంటే ఇందులో ఒక అరుణాచల్ ప్రదేశ్ లోనే 25 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కాబట్టి హిల్ జిల్లాలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఏం చెప్పొచ్చు మనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తీసుకోవచ్చు 25. దీని తర్వాత హిల్ జిల్లాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే మనకు 22 ఉన్నాయి మనకి ఎక్కడ జమ్మూ కాశ్మీర్. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో 22 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి హిల్ డిస్ట్రిక్ట్ లేదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం అత్యధికంగా హిల్ డిస్ట్రిక్ట్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఓకే రైట్. ఒకవేళ ఇక మీకు నెక్స్ట్ హిల్ జిల్లాల్లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ చెప్పండి. హిల్ జిల్లాల్లో ఫారెస్ట్ అంటే అడవులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోవచ్చు ఇక్కడ. అదే నెక్స్ట్ మరి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా ఎన్ని హిల్ జిల్లాలు ఉన్నాయని గమనించే ఇక్కడ నాగాలాండ్ లో 11 ఉంటాయి, ఇక్కడ మణిపూర్ లో 16 ఉంటాయి, ఇక్కడ మిజోరాంలో కూడా 11 ఉంటాయి. అంటే 25 అరుణాచల్ ప్రదేశ్, 11 నాగాలాండ్, 16 మణిపూర్, 11 మిజోరాంలు ఉంటాయి ఇక్కడ. ఓకే అలానే నెక్స్ట్ అస్సాంలో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి అస్సాంలో. ఓకే తర్వాత త్రిపురలో 8 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మిగిలింది మనకు మేఘాలయ, ఇక్కడ ఒక 12 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అస్సాంలో 5, త్రిపురలో 8, మేఘాలయలో 12. మరి సిక్కింలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇలా కంప్లీట్ ఈశాన్య రాష్ట్రాల్లో హిల్ డిస్ట్రిక్ట్స్ అనేది మనకు కనిపిస్తాయి. మొత్తం మీద అరుణాచల్ ప్రదేశ్ హైయెస్ట్ మనకి ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మనకు 12 కనిపిస్తాయి మనకు. తర్వాత ఒక ఉత్తరాఖండ్ ఎన్ని కనిపిస్తాయి మనకు 13 హిల్ డిస్ట్రిక్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7, ఇక్కడ 6. నెక్స్ట్ కేరళలో ఒక 10 హిల్ డిస్ట్రిక్ట్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అదే తమిళనాడులో మనకు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఎన్ని అంటే 2 ఉన్నాయి. ఇలా టోటల్ గా మన భారతదేశంలో ఉన్నటువంటి హిల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాం మనం ఇక్కడ టోటల్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం హిల్ డిస్ట్రిక్ట్ ఎన్ని అంటే 172 ఉన్నాయి. ఓకే అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ హిల్ జిల్లాల యొక్క టోటల్ విస్తీర్ణం ఎంత ఉందంటే 7,04,775 7,04,775 చదరపు కిలోమీటర్లో హిల్ జిల్లాల యొక్క విస్తీర్ణం ఉంది. 7,04,775 చదరపు కిలోమీటర్లో హిల్ జిల్లాల యొక్క విస్తీర్ణం ఉంది. అలానే హిల్ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎంత ఉందంటే 2,83,713 2,83,713 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి అంటే ఇక్కడ హిల్ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. అంటే ఎంత శాతం ఉంది ఇక్కడ మనకు 40% ఉంది. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తుంది మనకు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అంటుంది ఇక్కడ ఫారెస్ట్ ఏరియా 33% ఉండాలి. అంటే హిల్ జిల్లాల యొక్క మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అనేది ఎంత శాతం ఉండాలి 33% ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది 40% కంటే అబోవ్ ఉంది. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అని చెప్తుంది. ఏంటి మనకు అడవుల యొక్క శాతం. ఇలా హిల్ జిల్లాల వీటిని మనం హైలైట్ చేయగలిగితే చాలు. అంటే హిల్ జిల్లాల విస్తీర్ణం ఎంత, అక్కడ ఉన్నటువంటి అడవులు ఎంత ఉన్నాయి, నెక్స్ట్ ఎంత శాతం ఉన్నాయి, తగ్గిందా పెరిగిందా అంటే 234.14 ఏంటిది 234.15 చదరపు కిలోమీటర్లు ఏమైంది ఇక్కడ హిల్ జిల్లాల్లో అడవులు అనేది పెరిగిందిగా చెప్తున్నారు మనకు. అంటే 15 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఓకే ఎన్ని హిల్ జిల్లాలు 172 ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. అక్కడ అడవులు కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే హిల్ జిల్లాల్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే ఇది హిల్ డిస్ట్రిక్ట్స్ అండి. అయితే కొన్ని మెగా సిటీస్ తీసుకున్నాను మనం దీంతో పాటుగా. అంటే ఉదాహరణ ఇప్పుడు మనకు భారతదేశంలో 6 మెగా సిటీస్ ఉన్నాయి. ఓకే అభివృద్ధి చెందుతున్న మెగా సిటీ ఒకటి ఉంది అహ్మదాబాద్ లో. ఓకే అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ ఇవన్నీ కూడా మెగా సిటీస్ అంటే 1 కోటి మంది జనాభా ఉంటుంది దాన్ని మెగా సిటీ అంటారు. ఓకే ఈ మెగా సిటీల గురించి నెక్స్ట్ సెషన్ లో మనం చర్చించడం జరుగుతుంది. దాంతో పాటు ఓకే ఇక మిగిలిన నెక్స్ట్ పార్ట్ లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే రైట్ అండి రైట్.